ఒక చిన్న పల్లెటూరుండేది. ఆ ఊరి చివర ఒక పాత మర్రి చెట్టు కింద పూరి గుడిసె ఉంది. అందులో రంగమ్మ అనే ముసలవ్వ ఒంటరిగా ఉంటుంది. వయసు మీద పడినా కాయా కష్టం నమ్ముకొని బ్రతుకుతుంది. రోజు సాయంత్రం వేడి వేడి చిట్టి దోశలు, కోడికూర వండి రహదారి పక్కన అమ్ముతుంది. చుట్టుపక్కల ఊర్ల వాళ్లకు ఆమె దోశలు, కోడికూర అంటే పంచ ప్రాణాలు. ఆ ఊరిలో ఆకాశం మబ్బు పట్టుంది. సన్నగా చినుకులు పడుతున్నాయి. ఒకరోజు మర్రి చెట్టు కింద రంగమ్మ పొయ్యి వెలిగిస్తూ ఉంటుంది. సన్నగా వర్షం మొదలవుతుంది. గుడిసెలోకి వెళ్లిన రంగమ్మ ముందు రోజు రాత్రి నానబెట్టిన బియ్యం, మినప్పప్పు పట్టుకొని బయటకు వస్తుంది. గుడిసె బయటున్న రుబ్బురోల దగ్గర కూర్చొని పిండి రుబ్బడం మొదలు పెడుతుంది. కాసేపటికి పిండి తయారవుతుంది. పొయ్యి మీద పెనం పెట్టింది. వానదేవుడు ఇయాల గట్టిగానే ముంచుకొచ్చేటట్టున్నాడే. ఈ వానలో ఎవరొస్తారో ఏవో, అయినా నా పని నేను చెయ్యాలి కదా. ఈ పిండి రుబ్బడానికి నా నడుం పడిపోతుంది. ఈ వయసులో ఈ వానలో తడుచుకుంటూ పిండి రుబ్బాలంటే ప్రాణం పోతున్నట్టుంది. కాని తప్పదు, పొట్ట గడవాలి కదా. అప్పుడే అక్కడికి రాము వస్తాడు. వాడికి ఏ పని చేయకుండా ఊరికే తినడం అలవాటు. వర్షానికి తడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి చెట్టు కింద నిలబడతాడు. పొయ్యి మీద ఉడుకుతున్న కోడికూర వాసన చూసి వాడికి నోరూరిపోతుంది. ఆహా, ఏంటవ్వా కోడికూర వాసన అద్దిరింది. ఎక్కడి దాకా వస్తుందో తెలుసా ఈ వాసన? వాళ్ళలో తడిసి చలిగా ఉంది. వేడి వేడిగా ఒక 4 దోశలు, కాస్త కోడికూర వేవే. ఆకలితో కడుపు మండిపోతోంది. అరే రావుగాడా, రా నాయనా కూర్చో, దోశలేస్తున్నా. కూర కూడా ఉడుకుతా ఉందిలే. 4 కాదురా, కావాలంటే 8 తిను. కాని ముందు పైసలివ్వు. దోశకి 10 రూపాయలు, కూర గిన్నెకి 50 రూపాయలు. లెక్క చూసుకొని పైసలు తీసిపెట్టు. ఏంటవ్వా పైసలు అడుగుతున్నావు? నా దగ్గర ఏముంటాయి పైసలు? ఈ ఊళ్ళో నా గురించి నీకు తెలీదా ఏంటి? ఎప్పుడైనా ఎవరికైనా పైసలు ఇచ్చానా? అయినా వాళ్ళలో వణికిపోతూ వస్తే పైసలు అడుగుతావేంటి? పుణ్యానికి 4 దోశలు పెడితే నీ ఆస్తి ఏమైనా కరిగిపోతుందా? ఆస్తి కరిగిపోవడం కాదురా, ఒంట్లో సత్తువ కరిగిపోతుంది. ఈ వానలో ఈ చలిలో నడుం వంచుకొని నేను ఎంత కష్టపడితే ఈ పిండి తయారైందో తెలుసా? రోలు దగ్గర కూర్చొని రుబ్బుతుంటే ప్రాణం పోయినంత పనైంది. కూర వండడానికి వంట చెరుకు కోసం అడవికి పోయి ఎంత కష్టపడ్డానో తెలుసా? నువ్వేమో మగాడివి, చేతిలో చిల్లిగవ్వలేదు, పని పాట లేదు. ఊరంతా తిరుగుతూ పుణ్యానికి అడిగితే ఎలా పెడతారు? ఈ సరుకులు నాకేమైనా ఊరికే వస్తున్నాయా? అబ్బో, పెద్ద కష్టమే పడుతున్నావులే. ఊరికే పొయ్యి మీద కూర్చొని అట్లు పోయడమే కదా. దీనికింత బిల్డప్ అవసరమా? ఊళ్ళో వాళ్ళందరూ నీ దోశలు కోడికూర భలే అంటారు, అందుకే అడిగాను. లేకపోతే నీ ముఖం చూసి అడిగానా ఏంటి? పుణ్యానికి పెడితే పెట్టు, లేకపోతే లేదు. ఏరా, నేను పడే కష్టం నీకు కనబడట్లేదా? రాత్రంతా బియ్యం నానబెట్టి పొద్దున్నేచి రోకలు బట్టి దంచితే గాని ఈ పిండి రాదు. అడవిలో తిరిగి కట్టెలు తెచ్చుకొని కోడిని తెచ్చి కూర వండడం అంటే మాటలా? నీకు చేతనైతే వెళ్ళి 4 పైసలు సంపాదించుకోనరా, అప్పుడు దర్జాగా అడిగి తిను. అంతేగాని ఇలా బిచ్చగాళ్ళు అడిగితే ఎవడు పెట్టడు. నా దగ్గరైతే పుణ్యానికి ఒక్క ముద్ద కూడా రాలదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ముసలిదానివి, నీకు మరీ ఎంత పొగరెక్కువైంది. రేపొద్దున నీకేమైనా ఆపదొస్తే ఈ ఊళ్ళో వాళ్లే దిక్కు. అప్పుడు తెలుస్తుంది నా విలువ. వాళ్ళ తడిసొచ్చినా జాలి లేకుండా మాట్లాడుతున్నావు. నీ దోశలొద్దు, నీ కూర అవద్దు. నేనెళ్తున్నా. నీ దుకాణం ఎలా సాగుతుందో నేను చూస్తా. అలా అంటూ రాము కోపంగా అరుచుకుంటూ వర్షంలోకి వెళ్ళిపోతాడు. రంగమ్మ వాడి వైపు చూసి నిట్టూరుస్తుంది. వీడికి సిగ్గే లేదు. ఎంతసేపు ఇతరుల కష్టం మీద బతకడమే గాని కష్టపడి పని చేయాలనే బుద్ధి లేదు. దేవుడు వాడికి మంచి బుద్ధిస్తే బావుండు. కష్టపడితేనే కదా కడుపు నిండేది. కష్టం విలువ తెలియనివాడు మనిషే కాదు. అలా ఉండగా వర్షం కాస్త తగ్గుముఖం పడుతుంది. కాని జల్లు పడుతూనే ఉంటుంది. రంగమ్మ దోశలు వేసుకుంటూ ఎవరైనా వస్తారేమోనని ఆశగా రహదారి వైపు చూస్తూ ఉంది. ఇంతలో వెంకయ్య అనే బాటసారి అక్కడికొస్తాడు. అతనొక పక్క ఊరి నుంచి పని మీద ఆ ఊరికొచ్చాడు. వర్షంలో బాగా తడిసిపోయినాడు. వణికిపోతూ రంగమ్మ గుడిసె దగ్గరికి వస్తాడు. అవ్వా, కాస్త ఆశ్రయం దొరుకుతుందా? పక్క ఊరి నుంచి వస్తున్నాను. దారిలో వాన పట్టుకుంది. బాగా తడిసిపోయాను. చలికి ప్రాణం పోతున్నట్టుంది. రా నాయనా, రా లోపల కూర్చో. వానకి బాగా తడిసిపోయినట్టున్నావే. పొయ్యి దగ్గర కూర్చో, కాస్త వెచ్చగా ఉంటుంది. అలా అంటూ రంగమ్మ ఒక చిన్న పీట వేసి ఇస్తుంది.
చాలా పుణ్యం చేసుకున్నావవ్వా. ఈ చలిలో పొయ్యి సెగ తగులుతుంటే ప్రాణం లేచొస్తోంది. పొద్దున్నుంచి తిండి లేదు. ఆకలితో కడుపు కాలిపోతుంది. నీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా? నా దగ్గర చిట్టి దోశలు కోడికూరున్నాయి బాబు. వేడి వేడిగా వేసి పెడతాను, తింటావా? కోడికూర? ఆహా, వాసన అదిరిపోతుందవ్వా. అదృష్టం కొద్దీ నీ గుడిసె కంటపడింది. కడుపు నిండా వేడి వేడిగా దోశలు కూర తింటే ఈ వాళ్ళలో అంతకంటే స్వర్గం ఏముంటుంది? ఎంతైనా సరే నా కడుపు నిండా పెట్టవ్వా. అలాగే నాయనా, కడుపు నిండా తిను. అలా అంటూ రంగమ్మ 4 చిట్టి దోశలేసి ఒక ఆకులో పెట్టి పక్కన చిన్న గిన్నెలో ఉడుకుతున్న కోడికూర పోసి ఇస్తుంది. ఇదిగో తీసుకో నాయనా, వేడి వేడిగా ఉన్నాయి, నెమ్మదిగా తిను. అద్భుతమవ్వా, ఏముంది రుచి? నేను ఎన్నో ఊళ్ళు తిరిగాను, ఎన్నో భోజనశాలలో తిన్నాను, కానీ ఇంత రుచి ఎక్కడా చూడలేదు. నీ చేతిలో ఏదో మాయంది. ఈ వానలో ఈ చలికి ఈ వేడి దోశలు, ఈ కారం కారంగా ఉన్న కోడికూర అమృతంలాగా ఉన్నాయి. నీకు నచ్చితే అంతే చాలు నాయనా, నా కష్టం ఫలించినట్టే. ఉదయం నుంచి పడిన కష్టం అంతా ఈ వానలో కొట్టుకుపోయినట్లయింది. ఎవరైనా తిని బాగుంది అంటే ఆ సంతృప్తే వేరు. అవ్వా, ఈ వయసులో కూడా ఇంత కష్టపడుతున్నావా? వాళ్ళలో కూడా తడుచుకుంటూ వ్యాపారం చేస్తున్నావు. నీకెవరూ లేరా సాయం చేయడానికి? ఎవరున్నారు నాయనా? నాకంటూ ఎవ్వరూ లేరు. నా కష్టమే నాకు తోడు. దేవుడు కాళ్ళు చేతులిచ్చాడు, వాటితో కష్టపడి సంపాదించుకొని బ్రతుకుతున్నాను. నా కష్టం మీద నాకు నమ్మకం ఉంది. ఎవరి ముందు చేయి చాపాల్సిన అవసరం లేకుండానే బతుకుతున్నాను. అది చాలు నాకు. నిజంగా నువ్వు చాలా గొప్పదానివవ్వా. ఈ రోజుల్లో అందరు కష్టం లేకుండా పైసలు ఎలా వస్తాయా అని ఆలోచిస్తున్నారు. కానీ నువ్వు మాత్రం ఈ వయసులో కూడా ఇంత కష్టపడుతున్నావు. నీ కష్టం చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఈ పిండి నువ్వే రుబ్బావా? అవును నాయనా, నా చేతులతోనే రుబ్బాను. అప్పుడే కదా రుచి వచ్చేది. మిషన్లలో రుబ్బితే ఆ రుచి రాదు. నా దగ్గరకొచ్చే వాళ్ళందరికీ కూడా నేను నా సొంత చేతులతోనే రుబ్బిన పిండితోనే దోశలేసి పెడతాను. ఆ నమ్మకమే వాళ్ళని నా దగ్గరికి మళ్ళీ మళ్ళీ రప్పిస్తోంది. నిజమే అవ్వా, ఆ కష్టమంతా ఈ రుచిలోనే తెలుస్తోంది. నువ్వు ఇలాగే కష్టపడుతూ ఉండు, నీకెప్పుడు మంచి జరుగుతుంది. అలా అనుకుంటూ వెంకయ్య కడుపు నిండా తింటాడు. మొత్తం 12 దోశలు, 2 గిన్నెల కూర తింటాడు. ఆహా, చాలా రోజుల తర్వాత కడుపు నిండా తృప్తిగా తిన్నానవ్వా. నీ రుణం ఎలా తీర్చుకోవాలో. ఇదిగో పైసలు. అలా అంటూ వెంకయ్య జేబులో నుంచి 500 పైసలు తీసి రంగమ్మ చేతిలో పెడతాడు. బాబూ, ఇదేంటి ఇంత పైసలిచ్చావు? 12 దోశలకు 120, 2 గిన్నెల కూరకు 100, మొత్తం 220 పైసలు మాత్రమే కదయ్యా అయింది. నా దగ్గర చిల్లర కూడా లేదు నాయనా. పర్వాలేదవ్వా, ఉంచుకో. లేదు బాబు, నా కష్టానికి తగిన ఫలితం మాత్రమే నేను తీసుకుంటాను. అంతకంటే ఎక్కువ నాకొద్దు. అది నాకు అరగదు. నువ్వు చిల్లరివ్వు, లేకపోతే రేపైనా ఇద్దులే. అవ్వా, నువ్వు తప్పుగా అనుకోవద్దు. ఆ పైసలు దోశల కోసం మాత్రమే కాదు, నీ కష్టానికి, నీ నిజాయితీకి, నీ ఆతిథ్యానికి నేనిస్తున్న బహుమతి అనుకో. వాళ్ళు తడుచుకుంటూ వయసును కూడా లెక్క చేయకుండా నువ్వు పడుతున్న కష్టం చూసి నా మనసు నిండిపోయింది. కష్టపడే వాళ్ళని చూస్తే నాకు చాలా గౌరవం. నా దగ్గర పనిచేసే వాళ్ళు కూడా ఇంత కష్టపడరు. నీ కష్టం ముందు ఈ పైసలు చాలా చిన్నవవ్వా. దయచేసి కాదనకుండా ఉంచుకో, నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నీ మంచి మనసుకు దల్లం బాబు. కష్టపడే వాళ్ళ విలువ తెలిసినోడివి. దేవుడు నిన్ను చల్లగా చూడాలి. నువ్వు ఎక్కడికెళ్ళినా నీకు మంచి జరగాలి నాయనా. అలా అంటూ రంగమ్మ ఆ డబ్బును తీసుకొని కళ్ళకద్దుకొని దాచుకుంటుంది. వెళ్ళొస్తానవ్వా. మళ్ళీ ఎప్పుడైనా ఈ ఊరొస్తే తప్పకుండా నీ దగ్గరే తింటానులే. తప్పకుండా రా నాయనా, జాగ్రత్తగా ఎల్లో, వాన పడతా ఉంది. అలా అనగానే వెంకయ్య నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రంగమ్మ ఆనందంగా దేవుడికి దండం పెట్టుకుంటుంది. అలా ఉండగా మరుసటి రోజు ఉదయం సమయంలో ఆకాశం నిర్మలంగా ఉంది. ఎండ కాస్తోంది. రాము రహదారి మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. వాడికి చాలా ఆకలిగా ఉంది. ఎవరైనా ఏదైనా పెడతారేమోనని చూస్తూ ఉన్నాడు. దారిలో మర్రి చెట్టు కింద రంగమ్మ గుడిసె దగ్గర జనం గుమిగూడి ఉండడం చూస్తాడు. ఏం జరుగుతుందా అని ఆసక్తిగా అక్కడికెళ్తాడు. ఏంటి, ఆ ముసలిదారి గుడిసె దగ్గర అంత జనం ఉన్నారు? ఏమైంది? నిన్న వాళ్ళ ఏమైనా జరిగిందా? పోనీలే, నాకు అహంకారం చూపించిందిగా, దానికి తగిన శాస్తి జరుగుంటుంది. అలా అనుకుని రాము దగ్గరికెళ్లి చూస్తాడు. అక్కడ జనం దోశల కోసం వరుసల్లో నిలబడున్నారు. రంగమ్మ చకచక దోశలు పోస్తూ అందరికీ ఇస్తోంది.
ఏంటన్నా ఇక్కడింత జనం ఉన్నారు? ఏమైనా పండగ జరుగుతోందా? పండగ కదరా బాబు. నిన్న రాత్రి వాళ్ళలో పక్కూరు నుంచి ఒక పెద్ద వ్యాపారి వచ్చాడు. ఆయన రంగమ్మ దోశలు తిని ఆ పడే కష్టం చూసి ముచ్చట పడిపోయాడనుకో. ఆమె నిజాయితీకి కష్టానికి మెచ్చి చాలా పైసలు ఇచ్చెళ్ళాడు. ఆ పైసలతో అవ్వ ఈరోజు కొత్తగా బల్లా కుర్చీ కొనుక్కుంది. సరుకులు కూడా అప్పు లేకుండా కొనుక్కుంది. ఆ వ్యాపారి ఊళ్ళో వాళ్ళందరికీ అవ్వ దోశల రుచి ఆమె కష్టం గురించి చెప్పాడంట. అందుకే ఈ రోజు ఇంత జనం వచ్చారు. అవ్వ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. ఏంటి, ఒక వ్యాపారి వచ్చి అన్ని పైసలు ఇచ్చాడా? పుణ్యానికే ఇచ్చాడా? పుణ్యానికి ఎవరిస్తారా సోవరిపోతూ. అవ్వ పడిన కష్టాన్ని గుర్తించిచ్చాడు. అవ్వ వాళ్ళు తడుచుకుంటూ పిండి రుబ్బడం వంట చేయడం చూసి ఆయన మనసు కరిగిపోయింది. కష్టపడే వాళ్ళకే దేవుడు ఎప్పుడు తోడుంటాడు. నీలాగా ఊరికే తిరిగే వాళ్ళకు కాదు. నువ్వు కూడా అవ్వను చూసి బుద్ధి తెచ్చుకో. వెళ్ళి ఏదైనా పని చేసుకో. అది విన్నాక రాముకి బుద్ధొస్తుంది. తను నిన్న అవ్వను అవమానించిన తీరు గుర్తొచ్చి సిగ్గుపడతాడు. నిజమే, కష్టపడకుండా ఏదీ రాదు అని తెలుసుకుంటాడు. నెమ్మదిగా రంగమ్మ దగ్గరికి వెళ్తాడు. అవ్వా, నన్ను క్షమించవ్వా. నేను వాళ్ళు నేను నీతో చాలా తప్పుగా మాట్లాడాను. నా సోమరితనం వల్ల నేను కష్టం విలువ తెలుసుకోలేకపోయాను. నువ్వు పడే కష్టం చూసి కూడా నిన్ను అవమానించాను. తప్పు చేశానవ్వా. సరేలేరా, ఏముందిలే. నాకు నీ మీద కోపమేమి లేదు. కానీ నీ భవిష్యత్తు గురించి భయం వేస్తోంది. వయసులో ఉన్నప్పుడు కష్టపడకపోతే రేపు వృద్ధాప్యంలో ఎవరు చూస్తారు చెప్పు? నేను ఈ వయసులో కూడా ఎందుకింత కష్టపడుతున్నానో తెలుసా? ఎవరి మీద ఆధారపడకూడదు అని. కష్టపడితే వచ్చే ఆనందమే వేర్రా రాము. అవునవ్వా, నాకిప్పుడు అర్థమైంది. కష్టపడితేనే దేనికైనా విలువ ఉంటుందని తెలిసింది. నిన్న బాడసారి నీ కష్టాన్ని గుర్తించి గౌరవించాడు. నేను మాత్రం నిన్ను చులకనగా చూశాను. అవ్వా, ఇంకెప్పుడు నేను అలా చేయను. ఈ రోజు నుంచి నేను కూడా ఏదైనా పని చేసుకుంటాను. నా కష్టం మీద నేను బతుకుతాను. ఎవరిని పుణ్యానికి ఏమీ అడగను. చాలా సంతోషం రాము, కళ్ళు తెరిచావు. కష్టపడి పని చేస్తే ఎప్పటికైనా దేవుడు ఫలితమిస్తాడు. నీకు పని కావాలంటే రేపటి నుంచి నా దగ్గరే ఉండు. నాకు ఈ వయసులో అన్ని పనులు చేసుకోలేకపోతున్నాను. సరుకులు తేవడం, కట్టెలు కొట్టడం లాంటి పనులు నువ్వు చెయ్యి. నేను నీకు కడుపు నిండా తిండి పెట్టి పైసలు కూడా ఇస్తాను. ఏమంటావు? నిజంగానవ్వా, నాకు పనిస్తావా? ఇంత తప్పు చేసినా నన్ను క్షమించి పనిస్తున్నావు. నీ రుణం ఎలా తీర్చుకోగలనవ్వా? తప్పకుండా నేను నీ దగ్గర పని చేస్తాను. నిజాయితీగా కష్టపడి పని చేస్తాను. రుణం తీర్చుకునేది ఏముందిరా, ఇద్దరం కలిసి కష్టపడదాం. ముందెళ్ళి ఆ బియ్యం బస్తా తీసుకురా. సాయంత్రానికి పిండి రుబ్బాలి. అలాగే అవ్వా, ఇప్పుడే తెచ్చేస్తాను. అలా రాము ఉత్సాహంగా వెళ్లి పనిలో పడతాడు. రంగమ్మ ఆనందంగా దోశలేసుకుంటూ ఉంటుంది. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? కష్టపడి పనిచేస్తే ప్రతిఫలం దానంతట అదే వస్తుంది. సోమరితనం పనికిరాదు. నిజాయితీగా చేసే కష్టాన్ని ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా గుర్తిస్తారు. ఇతరుల కష్టాన్ని గౌరవించడం కూడా చాలా ముఖ్యం. కాయ కష్టం ఎప్పుడూ వృధా పోదు. రావులపాలెం అనే ఊరిలో విజయమ్మ, నారాయణరావు దంపతులు ఉండేవారు. వారు చాలా కష్టపడి భోజనశాల పెట్టుకుని అందరికీ భోజనాలు వండుతూ ఆ వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తూ ఉండేవారు. కానీ వాళ్లకున్న ఒక చెడు అలవాటేంటంటే ఎవరు సాయం కావాలని అన్నా లేదు అనకుండా వాళ్ల పరిస్థితి చూసుకోకుండా సాయం చేయడం. అందుకే వాళ్ళు జీవనం ఎప్పుడూ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా అంతంత మాత్రంగానే గడుపుతూ ఒక చిన్న పూరి గుడిసెలో ఉండేవారు. అలా ఉండగా ఒకరోజు నారాయణరావు విజయమ్మతో ఇలా అంటాడు. ఏమే విజయమ్మ, మధ్యాహ్నం అవుతుంది. ఇంకా భోజనాలు సిద్ధమయ్యాయా లేదా? అవతల అందరూ భోజనం తినడానికి కూర్చొనున్నారు. ఎప్పుడు అలా నిదానంగా పనిచేస్తే ఎలాగా? కాస్త తొందరగా పని చెయ్యి అని విజయమ్మని కాస్త గాబరా చేస్తాడు నారాయణరావు. అప్పుడు విజయమ్మ కాస్త కసురుకుంటూ ఇలా అంటుంది. వస్తున్నాను, ఆగయ్యా. ఎప్పుడు చూడు తొందర పెడుతూనే ఉంటావు. తొందర మనిషివి నువ్వు అని గాబరాగా వంటలన్నీ తెచ్చి ఆకులలో అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. అలా అందరూ భోజనాలు చేస్తూ ఉండగా అందులో రామారావు అనే వ్యక్తి ఇలా అంటాడు. నారాయణరావు, నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఇలాంటి మంచి భార్య దొరకడం నువ్వు ఏ జన్మలో చేసుకున్నా పుణ్యమో. నువ్వు తన్ని ఎంత కసురుకున్నా ఏమన్నా కూడా తను తిరిగి నిన్ను ఒక్క మాట కూడా అనదు. పైగా నువ్వేం చేసినా కూడా తను గుడ్డిగా నిన్నే అనుసరిస్తోంది అని విజయమ్మని పొగుడుతాడు. ఆ మాటలు విన్న రామారావు ఇలా అంటాడు. అవును రామారావు, నువ్వు చెప్పింది నిజమే.
నాకు పెళ్లి కాకముందు మేము కనీసం తినడానికి తిండి కూడా లేక ఇబ్బంది పడేవాళ్ళం. కానీ ఇప్పుడు విజయ నా జీవితంలోకి వచ్చాక నాకు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి ఒక మంచి బట్ట దొరికాయి. అలాగే ఆకలితో ఉన్న వారికి పట్టెడు అన్నం పెట్టే అవకాశం కూడా నాకు ఆ దేవుడిచ్చాడు అని తన భార్య గురించి చెప్తాడు. అప్పుడు రామారావు ఇలా అంటాడు. అవును నారాయణరావు, విజయమ్మ చాలా బాగా పీతల పులుసు వంట చేస్తుంది. తన చేత పీతల పులుసు తిన్నవారు మరలా మరలా నీ భోజనశాలకొచ్చే భోజనం చేయాలని అనుకుంటున్నారు. అంత బాగుంటుందని చేసే వంట. అందుకే మేమందరం ఈ ఎన్నాళ్ళ నుంచో మీ దగ్గరే భోజనం చేస్తున్నాం. ఈ ఊరు చుట్టుపక్కల చాలా భోజనశాలలున్నాయి, కానీ అవే మాకు అసలేవీ నచ్చవు. అవును రామారావు, వీళ్ళు ప్రతిరోజు ఎవరికో ఒకరికి ఉచితంగా భోజనం పెడుతుంటారు. నేను చాలాసార్లు చూశాను. ఎవరైనా డబ్బులు సంపాదించడం కోసం ఆశపడతారు, కానీ వీళ్ళు మాత్రం ఒకరి ఆకలి తీర్చాలని చూస్తారు అని భోజనశాల గురించి వాళ్ళు గొప్పగా చెప్తారు. ఇంతలో నారాయణరావు ఇలా అంటాడు. అయినా నేను ఈ భోజనశాల పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నా చిన్నప్పుడు మా అమ్మా నాన్న తినడానికి తిండి లేక, మా అమ్మా నాన్న కాళ్ళు చేతులు పక్షవాతం కారణంగా సరిగా పనిచేసేవి కాదు. అలాంటి స్థితిలో వాళ్ళకి తినడానికి తిండి లేక చాలా ఇబ్బంది పడేవారు. మా అమ్మా నాన్న ఆకలితో అన్నం పెట్టేవాళ్ళు లేక చనిపోయారు. నేనేమో చిన్న పిల్లాన్ని, నాకేమీ తెలియదాయే. అందుకే మా అమ్మా నాన్న గతి వేరొకరికి పట్టకూడదనే ఇలా నేను ఈ భోజనశాల ఏర్పాటు చేసి దానితోనే జీవనం సాగిస్తూ, అలాగే ఆకలున్న వారికి పిడికెడు మెతుకులు పెట్టి వాళ్ళ ఆకలి తీర్చుతున్నాను అని తన గతాన్ని గుర్తు చేసుకుని బాధపడతాడు. ఇంతలో విజయమ్మ అక్కడికొచ్చి ఇలా అంటుంది. ఊరుకోవయ్యా, ఎప్పుడు చూడు ఆ గతం గుర్తు చేసుకుని చిన్నపిల్లలు ఏడుస్తుంటావు. జరిగిపోయిన దాని గురించి మనం ఏం చేయలేముగా. మీ అమ్మ నాన్న చనిపోయి వాళ్ళ జ్ఞాపకంగా ఈ భోజనశాల మాత్రం ఎప్పుడు ఆకలున్నవాడికి అన్నం పెడుతూ బతుకుతూనే ఉండాలి. అదే మన ఆశయం అని నారాయణరావుకి ధైర్యం చెప్తుంది విజయమ్మ. అలా అక్కడ ఉన్న వారందరూ భోజనం చేసి వెళ్ళిపోతారు. ఇంతలో ఆ ఊరిలో ఉండే పోలయ్య అనే అతను అక్కడికొచ్చి ఇలా అంటాడు. అయ్యా, ఆకలిగా ఉందయ్యా, కాస్త అన్నం పెట్టండి అయ్యా. ఆ మాట వినగానే నారాయణరావు గబగబా అక్కడికి వెళ్లి పోలయ్యని భోజనశాల లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆకు వేసి అతిథికి వడ్డించినట్లుగా అన్నీ ఒక్కొక్కటిగా ఆకులో వడ్డిస్తూ ఉంటాడు. అలా పోలయ్య కాసేపట్లోనే ఆకులో ఉన్న వంటలన్నీ తినడం పూర్తి చేస్తాడు. ఇలా పూర్తయ్యాక తన చొక్కా జేబు తడుముకుంటూ ఇలా అంటాడు. అయ్యా, నేను అన్నం తినేశాను గాని నా దగ్గర మీకు ఇవ్వడానికి డబ్బులు లేవయ్యా. నేను మరలా రేపొచ్చి మీకు డబ్బులిచ్చేస్తానయ్యా అని కాస్త అమాయకత్వపు ముఖం పెట్టి చెప్తాడు. ఆ మాటలు విన్న నారాయణరావు ఇలా అంటాడు. సరేలే పోలయ్యా, నువ్వెక్కడికి వెళ్ళిపోతావు? మన ఊరు వాడివే కదా. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే తర్వాత ఇస్తావు, అంతేగా. డబ్బులదేముందిలే, నీ ఆకలి తీరింది, అదే నాకు చాలు అని చెప్పి పోలయ్య అక్కడి నుంచి పంపిస్తాడు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. అలా పోలయ్య అదే అవకాశంగా తీసుకొని ప్రతిరోజు నారాయణరావు భోజనశాలకు వచ్చి ఉచితంగా డబ్బులివ్వకుండా భోజనం చేసేవాడు. నారాయణరావు మాత్రం తన అతి మంచితనంతో డబ్బులు అడిగేవాడే కాదు. అలా రోజులు గడుస్తాయి. అలా ఒకరోజు మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. ఆ వర్షంలో తడుస్తూ ఒక 60 ఏళ్లు పైబడిన ఒక ముసలమ్మ నారాయణరావు భోజనశాలకి ఆకలితో వచ్చి కూర్చుంటుంది. అది గమనించిన నారాయణరావు ఆ ముసలమ్మతో ఇలా అంటాడు. ఏం పెద్దావిడా అలా చూస్తున్నావు? నీకు భోజనం ఏమైనా కావాలా? నీ ముఖం చూస్తుంటే అన్నం తిని 2 రోజులైనట్టుంది. రా, తొందరగా వచ్చి ఇలా కూర్చో, అన్నం వడ్డిస్తాను. ఈరోజు మా ఆవిడ పీతల పులుసు చేసింది. ఇది మా భోజనశాలలో చాలా ప్రత్యేకమైన వంట అని పెద్దావిడని లోపలికి తీసుకునెళ్తాడు. అప్పుడు ఆ ముసలమ్మ ఇలా అంటుంది. చూడు బాబు, నేను ఆకలితో ఉన్న మాట నిజమే. నువ్వు ఆ విషయం తెలుసుకొని నాకు పీతల పులుసుతో అన్నం పెడతానని అంటున్నావు. కానీ నా దగ్గర నీకివ్వడానికి డబ్బులు లేవు. కాబట్టి నాకేవీ వద్దు. కొంచెం మంచినీళ్ళిస్తే వాటితో నా ఆకలి తీర్చుకొని వెళ్ళిపోతాను అని చాలా దీనంగా మాట్లాడుతుంది. ఆ మాటలు విన్న నారాయణరావుకి చాలా జాలి వేసి ఇలా అంటాడు. చూడు పెద్దావిడ, నువ్వు మా అమ్మ లాంటి దానివి.
నీలాంటి వాళ్ళ ఆకలితో ఇలా పస్తులు ఉండడం నేను చూడలేను. అయినా నువ్వు నా భోజనశాలలో భోజనం చేసి డబ్బులు ఇవ్వమని ఎవరడిగారు చెప్పు? నువ్వు నాకు డబ్బులేమి ఇవ్వద్దు, నేను నీకు అన్నం పెడతాను రా అని తన భార్యని పిలిచి ఇద్దరు కలిసి ముసలమ్మని లోపలికి తీసుకుని వెళ్లి ఆకు పెట్టి అందులో భోజనం పెట్టి పీతల పులుసు వడ్డిస్తారు. ఇంతలో ఆ ముసలమ్మ భోజనం చేయకుండా వాళ్లతో ఇలా అంటుంది. చూడండి, మీరు చూస్తే చాలా అమాయకుల్లా ఉన్నారు. ఇలా కనబడిన వాళ్ళందరికీ ఉచితంగా పీతల పులుసు వేసి భోజనం పెడితే మీకు ఏం లాభం వస్తుంది చెప్పండి? ఇలా అడిగిన వాళ్ళందరికీ దానాలు చేస్తూ పోతే ఈ సమాజంలో బ్రతకడం చాలా కష్టం అని వాళ్ళిద్దరికీ హితవు చెప్తుంది. అప్పుడు నారాయణరావు ఇలా అంటాడు. చూడు పెద్దావిడ, తిండి దగ్గర కూడా డబ్బులు లాభాలు లెక్కలేసుకుంటే చాలా కష్టం. కాబట్టి నువ్వు భోజనం చెయ్యి, ఏదైనా ఉంటే తిన్నాక మాట్లాడదాం అని అనేసరికి ముసలమ్మ ఆ మాటని విని ఇలా అంటుంది. భోజనం డబ్బులు ఇవ్వకుండా పెట్టడం మీ మంచితనం అయ్యా, కాని ఈ భోజనం మాత్రం నేను ఉచితంగా తిన్ను. నేను ఈ భోజనం చెయ్యాలి అంటే దానికి ప్రతిఫలంగా ఈ రోజంతా నేను మీకు దగ్గర ఈ భోజనశాలలో పని చేస్తాను. అలా అయితేనే నేనిక్కడ భోజనం చేస్తాను, లేదంటే వెళ్ళిపోతాను అని ఒక ఒప్పందం పెడుతుంది. ఆ మాట విన్న నారాయణరావు ముసలమ్మ తనని భోజనశాలలో ఎక్కడ పని చేయవద్దు అని చెప్తే ఎక్కడ ఆకలితో అక్కడి నుంచి వెళ్ళిపోతుందో అని భయపడి తన మాటకి ఒప్పుకుంటాడు. ఆ మాట విన్న ముసలమ్మ కడుపు నిండా భోజనం చేసి ఆ తర్వాత ఆ రోజంతా భోజనశాలలో తనకు తోచిన సాయం వాళ్ళిద్దరికీ చేస్తూ ఉంటుంది. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. అలా ఒకరోజు ఆ భోజనశాలకి ఎప్పటిలాగే పోలయ్య భోజనం కోసొస్తాడు. అది చూసి నారాయణరావు తనకి కడుపు నిండా భోజనం పెడతాడు. అప్పుడు భోజనం చేసి పోలయ్య ఇలా అంటాడు. అయ్యా, ఈ రోజు కూడా నా దగ్గర డబ్బులు లేవు, తప్పకుండా రేపు మొత్తం డబ్బులు ఇచ్చేస్తానయ్యా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది చూసిన ముసలమ్మ నారాయణరావుతో ఇలా అంటుంది. నారాయణరావు, ఎవరతను? నేను 2 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాను. అతను డబ్బులు ఈరోజిస్తా రేపిస్తానని ప్రతిరోజు ఇలాగే తినేసి వెళ్ళిపోతున్నాడు. నువ్వు గట్టిగా వాణ్ణి ఇన్ని రోజుల నుంచి తినడానికి డబ్బులు అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు. నువ్విలా అమాయకంగా ఉంటేనే వాడెప్పటికీ డబ్బులు ఇవ్వడు. కాస్త గట్టిగా మాట్లాడు అని గట్టిగా చెప్తుంది. ఇంతలో విజయమ్మ అక్కడికొచ్చి ఇలా అంటుంది. పోనీలే బమ్మ, తినడానికి తిండే కదా పెట్టాం, దానికి డబ్బులెందుకు గట్టిగా అడగడం? వాడి దగ్గరుంటే వాడే తెచ్చిస్తాడులే డబ్బులు, లేదంటే లేదు అని కాస్త నెమ్మదిగా మాట్లాడుతుంది. ఇప్పుడు ముసలమ్మ ఇలా అంటుంది. మీరిలా అతి మంచితనంగా అడిగిన వారందరికీ సాయం చేస్తూ పోతే ప్రతిరోజు ఉచితంగా మీ భోజనాలు మొత్తం పెట్టాల్సి ఉంటుంది. అయినా మీరెందుకు ఉచితంగా ప్రతిరోజు ఎవరో ఒకరికి భోజనం పెడుతూనే ఉంటారు అని కాస్త సందేహంగా మాట్లాడుతుంది. అప్పుడు విజయమ్మ నారాయణరావు తల్లిదండ్రుల గురించి తన గురించి చెప్తుంది. అది విని ముసలమ్మ ఇలా అంటుంది. ఓహో, అదా సంగతి. మీ ఆలోచన మంచిదే గాని మీరు సాయం చెయ్యండి, నేను వద్దనట్లేదు. కాళ్ళు చేతులు సరిగ్గా పనిచేయని వాళ్ళకి కాస్త అన్నం పెడితే మంచిది కదా. కాని ఇలా అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తున్న దున్నపోతుల్లా ఉన్నవాడికి ఉచితంగా భోజనం పెడితే ఏం ప్రయోజనం చెప్పండి? పైగా ప్రతిరోజు వాడికి 3 పూటల ఉచితంగా భోజనం పెట్టడం వల్ల వాడు మీరు సోమరిపోతులా తయారు చేసి పని చేయకుండా చేస్తున్నారు. అలా చేయడం వల్ల వీడిని చూసి మరొకరు ఇలాగే మీ దగ్గరకొచ్చి ఉచితంగా 3 పూటలా భోజనం చేసి వెళ్ళిపోతాడు. మీరు సాయం చేయడం కోసం నేను తప్పనను, కానీ అవసరం ఉన్నవారికి మాత్రమే సాయం చేయండి. అలా వాళ్ళు చేసే పని గురించి, ఆ సమయంలో ఉన్న లోపాల గురించి వాళ్ళకి అర్థమయ్యేలా క్షుణ్ణంగా చెప్తుంది ఆ ముసలమ్మ. ఆ మాటలు విని నారాయణరావు, విజయమ్మ కూడా వాళ్ళు చేసే పని సరైంది కాదని, అవసరం ఉన్న వారికి సాయం చేయాలని అసలు నిజం తెలుసుకుంటారు. అలా ఆ రోజు నుంచి వారి దగ్గరికి పోలయ్య భోజనం కోసం వస్తే ముసలమ్మ వాడికి భోజనం పెట్టేది. కాని ఆ భోజనానికి తగ్గట్టుగా వాడి చేత భోజనశాలలో పనులన్నీ చేపించి వాడి తిక్క కుదిర్చేది. అలా తనకి ఆకలిగా ఉన్నప్పుడు వర్షంలో పీతల పులుసుతో భోజనం పెట్టినందుకు కృతజ్ఞతగా వాళ్లతోనే ఉంటూ నారాయణరావుకి, విజయమ్మకి ధైర్యం చెప్తూ మంచికి చెడుకి తేడా చెప్పి వాళ్ళకి లోకజ్ఞానం తెలిసేలా చేసింది. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? అవసరమున్న వారికి సాయం చేయడంలో తప్పులేదు,
కానీ ఆ సహాయాన్ని కొందరు ఆసరాగా తీసుకోవాలని చూస్తారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి.